ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఒక మాట చూడండి, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని ఏం చేస్తాడంట? బంధించబడిన వారిని వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు దేవుని మాటలు మీరు వింటున్నప్పుడు ప్రతి మాట ఊరికిని దైవజనుల నోటి నుండి బయటికి రాదు, కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో దానిని దేవుడు గ్రహించి, దేవుడు గమనించి నీ కొరకు మాట్లాడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆయన మాట్లాడే, మీరు కొంచెం ప్రార్థన పూర్వకంగా కూర్చుంటే మీతో మాట్లాడతాడు. ఎట్లా కూర్చోవాలా? ప్రార్థన పూర్వకంగా కూర్చోవాలి. నీవు ఇక్కడే ఉన్నావు కానీ నీ మనసంతా ఎక్కడో ఉన్నట్టు ఉండకండి. నీ మనసు ఆయన మీద ఉండాలా, నీవు ఆయన మందిరంలో ఉండాలా. హల్లెలూయా. నీ మనసు ఆయన మీద ఉండి నీవు ఆయన మందిర ఆవరణలో నీవు ఉంటే అది నీ ఒంటికి, నీ ఆత్మకి, నీ శరీరానికి, అది అన్నిటి కూడా అది కీళ్ళల్లో, ఎముకల్లో, కండనరాలలో విభజించినంతగా దూరకపోతుంది. దూరుకుపోయి నీ జీవితంలో కార్యము చేయడానికి ఒక సాధనముగా మారిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు అనాలోచనంగా ఉంటే ఆయన నా నోటి నుండి ఆ మాటలను బయటికి తీసుకురాడు. నీకు ఆశ లేకపోతే ఈ గాడిదను వాడుకోడు. నీకు ఆ తపన గనక లేకపోతే ఈ గాడిద నోటికి మాటలు ఇవ్వడు. నీలో ఆ దాహము గనక లేకపోతే మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి రావు. నీకు దాహము లేకపోతే మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి రావు. బావిలో నీళ్లు చేదవు. నీకు దాహము గనక ఉంటే కింద కాళ్ళు గాలినా, పైన తల కాలినా, నీ ఒంట్ల నుండి చెమటలన్నీ బయటకు వచ్చినా నీ దాహము తీర్చుకోవడానికి ప్రయాసపడతావు. ప్రైజ్ ది లార్డ్. నీ దాహము తీర్చుకోవడానికి ప్రయాసపడతావు. ఆ ప్రయాసానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీవు ప్రయాసపడతావు. నీ ప్రయాసానికి ప్రతిఫలము ఏ మనుషుడు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు నీ కొరకు కాచుకొని కూర్చున్నాడు. ఎందుకు తెలుసా? నీ ప్రయాసానికి ప్రతిఫలము ఇవ్వడానికి, నీ కష్టానికి విలువనిచ్చి వెలకట్టి నిన్ను ఆశీర్వదించడానికి, నీ వేదనలో తోడుగుండి. అందుకే ఒక పాట పాడు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. విధం కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు.
అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. పాడమా. దేవా 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 నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా. హల్లెలూయా. అందుకే కష్టములో నష్టములో నీతో నాతో మనందరితో ఉంటాడు. నీ రోగములో, నీ వ్యాధిలో, నీ పోరాటములో, నీ ప్రయాసములో, నీ పరుగులో అన్నిట్లో కూడా ఆయన. హల్లెలూయా. అయితే సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న విషయం ఏంటంటే, లూకా సువార్త గడిచిన వారం మనం మాట్లాడుకున్న భాగము, ఈ వారము తర్వాయి భాగం అని చెబుతూ నేను వాక్యాన్ని క్లోజ్ చేశాను. ఈరోజు ఒక మాట నేను అదే సందర్భం నుంచి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అదే లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇలా రాయింది. సీమోను వాళ్ళ పేతురులు వలలు పట్టిన తర్వాత విస్తారమైన చేపలు రాశికి. దేనికండి? ఎంతమందికి రాశి అంటే తెలుసు? రాశి చెప్పండి, సరే చేయి పైకి లేపండి అమ్మలు. రాశి. ఏ రాశి? చేపల రాశి. నీ పొలంలో కంది రాశి ఎలా చేస్తావో, జొన్నల రాశి ఎలా చేస్తావో, నీ పొలంలో వడ్ల రాశి ఎట్లా చేస్తావో, ఇక్కడ రాశి అంటే ఒక కుప్ప, కుచ్చలు కుచ్చలు. ఈ రాశికి మించినగా వలలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు పడ్డ తర్వాత వాళ్ళు వాటిని సొంతము చేసుకున్న ఇంకా మిగిలిపోయేటట్టుగా, వారు స్వాధీనపరుచుకున్న ఇంకా మిగిలిపోయినట్టుగా, తమ వలను దేవునికి ఇచ్చిన తర్వాత, తనకున్నది దేవుని చేతిలో పెట్టిన తర్వాత, తనకున్నది దేవుని కొరకు వాడబడిన తర్వాత, ఆయన యథార్థంగా దేవునికి ఇవ్వడంతో, మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించడంతో దేవుడు ఆకాశతుములు తెరిచి విస్తారమైన చేపలను ఆ వలలో పడేసి, ఆ విస్తారమైన చేపలను పట్టుకుంటుండగా రాశికి మించి, అంటే ఆ పడవలకు మించిపోయినాయి. ఆమేన్. వాళ్ళ పడవలు నిండినంత కాదు, కానీ వాళ్ళ పడవలు నిండిన తర్వాత ఇంకా ఎక్కువయ్యేటంతగా ఇంకా మిగిలిపోయాయి. వాళ్ళలో రాశికి మించిపోయినాయి, పడవకు మించిపోయినాయి, ఆ పడవలకు మించిపోయినాయి, రాశికి మించిపోయినాయి. అయ్యా, మా రాశికి మించిపోయినాయి, మీ రాశిని తీసుకురండి కూడా చెప్తారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. మా రాసులు నిండిపోయినాయి, మా రాసులకు మించిపోయినాయి, మాకు హద్దులు మీరిపోయినాయి, ఆశీర్వాదం మాకు ఉప్పొంగిపోయింది, మేము పట్ల చాలంతా విస్తారంగా దీవించబడ్డాం, పట్టుకున్నాం, మీరు కూడా రండి, మా దోణిలోనున్న ఆ సరుకంతా మీకు కూడా ఇచ్చేస్తామని. హల్లెలూయా. నీ జీవితాన్ని కాదు, నీ బ్రతుకుని కాదు,
నీ అంతరంగాన్ని దేవునికి ఇస్తే నీ జీవితమైనది, నీ బ్రతుకైనది. నీవిచ్చే కానుకల బట్టైనా నేను దీవించడు. ఇచ్చే కానుకతో పాటు నీ హృదయం కూడా అందులో పడాలి. నీవిచ్చే దశమ భాగము కాదు, నీవిచ్చే దశమ భాగముతో పాటు కూడా ఆ కానుకలో నీ ఏం పడాలా? నీ హృదయం పడాలా. హల్లెలూయా. నువ్వు వేసే కానుక, సమర్పణ కానుకను నువ్వు వేస్తున్నావా కానుక పెట్టెలో? ఆ కానుక పెట్టెలో వేసే కానుక కాదు, కానీ ఆ కానుకతో పాటు నీ హృదయం అందులో నిండిపోవాల కానుక బాక్స్లో. హల్లెలూయా. నీవిచ్చేది డబ్బు కాదు కానీ, ధనము కాదు కానీ, నువ్వు ఏదిచ్చినా దానిలో నీ హృదయం ఉండాలి, దానిలో నీ మనస్సు ఉండాలి, దానిలో నీ అంతరంగం ఉండాలి. ఆ రోజు రాశికి మించిన దీవెన నీవు పొందబోతున్నావు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. రాశికి మించి నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి. నీవిచ్చే సీమోను దోనె ఒకటి ఇయలే. సీమోను దోనె ఒకటి ఇయలే, కానీ దోనెతో పాటు ఏమిచ్చాడు? తన అంతరంగాన్ని కూడా ఆయనకి మెల్లగా, ఆయనకు తెలియకుండానే ఇచ్చేశాడు. హల్లెలూయా. మీ అంతరంగాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మీ ఆత్మీయ జీవితము, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందంటే రాశికి మించినదిగా మారిపోతుంది. నువ్వు ఎన్నాళ్ళు నీ మనస్సును ఇయ్యకుండా, నేను కానుకలు ఇస్తున్నా, దశమ భాగాలు ఇస్తున్నా, ఆస్తులు ఇస్తున్నా, నా వంతుని సహకరిస్తున్నా అని నీవు అనుకుంటే అది నీ భ్రమ. హల్లెలూయా. మీరు ఇచ్చిన పర్లే, ఇయ్యకున్న పర్లే, నన్ను అపార్థం చేసుకున్న పర్లే, అర్థం చేసుకున్న పర్లే, మీరిచ్చే దానితో పాటు మీ హృదయం కూడా ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. నీవిచ్చేది కూడా దేవుని కొరకు వాడబడుతున్నట్టుగా నీ హృదయం కూడా ఆయన కొరకు వాడబడాలి. నీ జ్ఞానము వాడబడాలి, నీ ఆలోచన వాడబడాలి, నీ తలంపులు వాడబడాలి, నీ దేహము వాడబడాలి, నీ చూపు, నీ వినికిడి సమస్తము ప్రభు కొరకు వాడబడినప్పుడే రాశికి మించిన దీవెన నువ్వు పొందుకొనబోతున్నావు. గట్టు చప్పుడు గట్టిగా. ఒక రోజు ఒక తల్లి వచ్చింది, విధవరాలు వచ్చి ఆ లైన్లో నిలబడింది ఇట్లా కానుకేతమని. ఆమెతో పాటు ధనవంతులు వచ్చారు, బలవంతులు వచ్చారు, సామంతులు వచ్చారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు వచ్చారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆ కానుక బాక్స్లో దేవునికి అర్పిస్తూ ఉన్నారు. అలా అర్పిస్తూ ఉంటే యేసు ప్రభు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ అలా కూర్చున్నాడు. అందరు వేశారు. ఆమె వంతు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె వేసిన తర్వాత ఆమెను పట్టుకొని అంటాడు, ఆమె నిలిచబట్టి అంటాడు, ఈమె అందరికంటే ఎక్కువగా వేసిందంట. హల్లెలూయా. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. 1,00,000 రూపాయలు ఇచ్చినోడికి అంటే 10 రూపాయలు ఇచ్చినోడిని పొగిడితే 1,00,000 ఇచ్చినోడికి కోపం రాదా? 100 రూపాయలు ఇచ్చినోడికి అంటే 1000 రూపాయలు ఇచ్చినోడు తక్కువ అంటే తక్కువ అనుకున్న, 100 రూపాయలు ఇచ్చినోడు 1000 రూపాయలు ఇచ్చినోడు ముంగల 100 రూపాయలు అందరికంటే ఎక్కువ వేసిందంటే కోపం రాదా? అమ్మో, పాస్టర్ అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. వస్తుందా రాదా? మరి ఎందుకు ఎవరు సైలెంట్గా ఉండిపోయారు? ఎవరు ఏమనలేక సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు? ఒక్క మారు మాట యేసుక్రీస్తుకు జవాబు ఇయ్యలేకపోయారు ఎందుకు? ఒక్క మాట దేవుణ్ణి ప్రశ్నించలేకపోయారు ఎందుకు?
ఒక్క మాట తిరిగి అడగలేకపోయారు. ఎందుకు నేను ఇంత ఇచ్చా, అలా ఎందుకు అంటున్నామని ఒక్క వ్యక్తి కూడా నిలబడి అడగలేకపోయాడు. ఎందుకు? కారణం ఏంటంటే వారి హృదయం సరైనది కాదు కాబట్టి. హల్లెలూయా! వారి అంతరంగము సరైనది కాదు, వారి హృదయం సరైనది కాదు. దేవుని ఎదుట నిష్కలంకమైనది, నిందారహితమైనది ఆయన ఎదుట నిలబడుతుంది, మచ్చ డాగులేనిది. నేను ఒక మాట అంటాను, నిందలతో ఉన్నవా, అవమానాలతో ఉన్నవా, నిష్కలంకంగా బతకలేకపోతున్నావా, మత్స డాగు నీకుందా? అయితే నీకు ఒక శుభవార్త నీకు ఏంటి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నేను పరిశుద్ధురాలుగా మార్చబోతుంది, నేను నీతిమంతురాలుగా మార్చబోతుంది, నీతిమంతునిగా మార్చబోతుంది, ఈమె కంటే తెల్లగా నేను కడగబోతుంది. ఆయన పరిశుద్ధాత్మను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నీ కొరకు నిన్ను అనాథలుగా విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంచి, ఆదరణకర్త నీకు తోడుగా ఉంచి, నీ ఎక్కడ కూడా సంగమా, ఈరోజు ఏ స్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితి కంటే నీ ప్రభువు గొప్పవాడు. కొట్టు చెప్పటు. గొప్పవాడైతేనే కొట్టు, గొప్పవాడైతేనే కొట్టు. నీ పరిస్థితి కంటే నీ దేవుడు గొప్పవాడు అనుకుంటేనే ఆయన నామాన్ని గణపరచు. లేదు, నా దేవుని కంటే నా పరిస్థితి, నా ప్రాబ్లమే గొప్పదనుకుంటే దానికి ఇంక నువ్వే తోడేసుకో, ఎక్సెట్రా. ఏమి జతపరుచుకుంటావు, ఏమి నింపుతావో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో, ఆ ఖాళీలో ఏమి పూర్తి చేస్తావో నీ ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడు పోయిన వారం ఒక వచనంతోనే 1 గంటన్నర వర్తమానం ముగిపోయింది. ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఒక మాటతో ఆకాశాన్ని ఒక మాటతో ఆకాశాన్ని కలిగజేసి సృష్టించాడు. ఆయన ఒక్క మాటతో భూమిని, మరి ఒక్క మాటతో ఆకాశాన్ని సృష్టిస్తే ఆకాశాన్ని కొలవగలుగుతావా? ఆకాశాన్ని ముట్టుకోగలుగుతావా? ఆకాశాన్ని వర్ణించగలుగుతావా? ఆయన నోట నుండి వచ్చిన మాట ద్వారా కలిగిన సృష్టిలో ఒక భాగాన్ని నువ్వు వర్ణించలేకపోతే ఆయన మాటను నువ్వు వర్ణించగలుగుతావా? వర్ణించలేము, వివరించలేము. నేనంటాను, నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు కదా. ఒక మాట నేను చెప్తాను. మీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక ఒక మాట నా చిత్తము లేకుండా ఒకటి రాలదన్నాడు కదా. ఒక్కటి నా చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలదు అన్నాడు. అయితే ఆయన చిత్తములో ప్రతి తల వెంట్రుక ఉన్నది. అంటే నీ తల వెంట్రుకలన్నీ ఆయనకు తెలుసు ఎన్ని ఉన్నాయో. నీకు తెలుసా? నువ్వు లెక్క పెట్టగలుగుతావా? సంగమా, ఒకసారి ఆలోచించు. ఆయన కనుక నీ హృదయాన్ని ఇస్తే రాసుకి మించిన, నీ ఇంటికి మించిన, నీ ఒంటికి మించిన, నీ కష్టార్జితానికి మించిన దీవెన ఆయన ఇయ్యబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీవిచ్చే కానుకతో పాటు కాదు, నీ హృదయమైన కావాలా, నీ హృదయమైన కావాలా. అందుకే అక్కడ చాలా ఏమంటారు తెలుసా? అయ్యా ఏమంటారు అక్కడ చదవండి ఒకసారి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి వారు వేరొక దూరంలో ఉన్న పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సజ్ఞం చేసి
వారు వచ్చి 2 దినాలు మునిగినట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను. ఏమంటున్నాడు? రాశికి మించి పడ్డాయి. వాళ్ళతో కాకపోతే వేరొకరి సహాయము తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆశ్చర్యకార్యం చూసిన తర్వాత సీమోను అంటాడు, అయ్యా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టు. నేను ఒక మాట చెప్పనా? సీమోను దేవుని దగ్గర యథార్థంగా తన హృదయాన్ని పెట్టాడు. దేవుని ఎదుట సీమోను యథార్థముగా తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను పాపాత్ముడనయ్యా, నేను పాపాత్ముడనయ్యా, నేను పాపాత్ముడను. నేను పాపాత్ముడను. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకు తెలుసా? నీవు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముడని అని. అంటే విడిచిపెట్టిపో అంటే కోపం వచ్చి కాదు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో అని కాదు. ఆయన తగ్గింపు అక్కడ కనబడుతుంది. ఆయన తగ్గింపు అక్కడ కనబడుతుంది. ఆయన ఒప్పుకోలు కనబడుతుంది అక్కడ. దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరించేస్తూ ఉన్నాడు, తన అంతరంగాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నీ అంతరంగాన్ని కుమ్మరించకుండా నీ ఏదో పాకులాడాలని చూస్తున్నావు, ఏదో ప్రయాసపడాలని చూస్తున్నావు, ఏదో పరిగెత్తి ఏదో సాధిద్దామని చూస్తున్నావు, ఏదో సంపాదిద్దామని చూస్తున్నావు. ఎక్కడో ఏదో నీ స్థితిని బట్టి నీవు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాదు కాదు, నీవు దేవుని ఎదుట నీ హృదయం సరైనదా? దేవుని ఎదుట నీ హృదయం సరైనదా? నువ్వు పరీక్షించుకో. ఇందాక ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా కదులుతూ ఉన్నాడు. మాంస ముద్దలైపోతున్నాయి. రాతి గుండెలు కూడా మాంస ముద్దగా కరిగిపోతున్నాయి. పరిశుద్ధాత్మ ప్రెసెన్స్. మేము పాటలతో, ఆరాధనలో పాటలతో, వాయిద్యాలతో మైమర్పించలా. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గమనించండి, పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా ఉంటాయి, పరిశుద్ధాత్ముడు లేని కార్యాలు ఎలా ఉంటాయి, పరిశుద్ధాత్మను కలిగిన సంఘం ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ అనుభవం లేని సంఘం ఎలా ఉంటుంది. మీరు మాకంటే బాగా మీరే ప్రాక్టికల్గా అనుభవస్తులు కాబట్టి, మాకంటే బాగా ప్రాక్టికల్గా మీరే అనుభవస్తులు. ఎందుకంటే మీరు ఒక సంఘంతో అంటకట్టబడరు, ఒక సంఘానికి అంటకట్ట లేదు. ఈరోజు ఈ వారం వచ్చినామంటే మరొక వారము నేను పోవద్దని చెప్పట్లే, పరిశుద్ధాత్మను కలిగిన సంఘాన్ని వెతుక్కో అంటున్నా. పరిశుద్ధాత్మ బలముతో, నడిపింపుతో, పరిశుద్ధాత్మలో మునిగి తేలుతున్న, పరిశుద్ధాత్మలో తల్లడిల్లుతున్న, పరిశుద్ధాత్మలో ఆరాధన చేస్తున్న, పరిశుద్ధాత్మలో పాడుచున్న, పరిశుద్ధాత్మలో ప్రయాణిస్తున్న సంఘముతో నీ వంట కట్టబడి ఉండవు. పాస్టర్ సరిచేయడు, నాయకులు సరిచేయరు, సంఘ పెద్ద సరిచేయడు. పరిశుద్ధాత్మ నేను సరిచేసి నడిపిస్తాడు. గట్టిగట్టు చెప్పట్లు. పాస్టర్ని సరిచేసేది పరిశుద్ధాత్ముడే, సంఘ పెద్దను సరిచేసేది పరిశుద్ధాత్ముడే, సంఘ బిడ్డను సరిచేసేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే
నువ్వెప్పుడు ఒంటరి కాదు. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుంటే నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. తబలా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండే నేనుండాలేనయ్యా, నీ తోడే. ఒంటారి పోరు నన్ను విసించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. కొడదమ్మ గట్టి చప్పట్లు. పరిశుద్ధాత్ముని సహాయము లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన తోడే పరిశుద్ధాత్ముడు, ఆయన తోడే ఆదరణకర్త. మనకు తోడే పరిశుద్ధాత్ముడు, మనకు తోడే ఆదరణకర్త. అలా సాగుతూ అలా ముందుకు సాగినప్పుడు 10వ వచనంలో అంటాడు, అలాగున సీమోను కూడా పాలివారైన జెబెదయి కుమారుడవి యాకోబు యోహాను విస్మయం నొందిరి. ఏం చేశారంట? ఆశ్చర్యపోయారంట. మీకు మాట చెప్పిన తల్లి, ఇట్ ఈజ్ ఎందుకు పరిశుద్ధాత్ముడు చాలా లోతుగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ అంతరంగం ఆయనకిస్తే, నువ్వు కలిగినది ఆయనకిస్తే, ఆయన దీవించడం మొదలుపెట్టిన తర్వాత నీ హృదయాన్ని ఆయన ముందు వేసి, నా జీవితం సరైనది కాదు, నా అంతరంగం సరైనది కాదు, నా బ్రతుక్కిది, నా అంతరంగం ఇది అని నీవు ఆయన ఎదుట నీ హృదయాన్ని పడేస్తే, ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన పట్ల చేసిన ఆ గొప్ప మేలును బట్టి నువ్వు విస్మయం ముందేటట్లుగా చేస్తాడు. నువ్వు ఆశ్చర్యపోయేటట్లుగా చేస్తాను. నేను అనేకులు విస్మయం ఉంది ఆశ్చర్యపోయి, ఈవిడ మా ఊరు ఆవిడన్నా, ఈయన మా ఊరైనన్నా, ఈ వ్యక్తి మా ఊరైనన్నా, మా మనిషినా, ఒకప్పుడు చిన్నిపోయిన బట్టలు వేసుకొని వారి దగ్గర వీరి దగ్గర అడుక్కుని కాలం గడిపే వ్యక్తి ఈరోజు పట్టు వస్త్రాలు ధరించుకొని రాజబ్రతుకు బ్రతుకుతున్నాడు ఆయనన్నా. ఒకప్పుడు నీచమైన బ్రతుకు బ్రతికి దౌర్భాగ్యమైన జీవితం జీవించి
ఈరోజు నీతికరమైన జీవితం బ్రతుకుతున్నాడు ఈయనన్నా ఆశ్చర్యపోతారు, విస్మయం నొందుతారు. నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి విస్మయం నొందుతారు. సంగమా, దేవుని బిడ్డలారా, ఏంది గాడుగా అంతేలే, అప్పుడు అంతే ఇప్పుడు అంతే, వాని బ్రతుకు వాడు అంతే, అది కాదు మన సాక్ష్యం. ఆవిడ అంతలే, అది అంతలే, ఇక మారదు, అది ఇక మారడు వాడు, ఆమె మారదు ఇంకంతే, ఆమె బతికే అంతే. అది కాదు మన సాక్ష్యం, అది కాదు మన జీవితం, అది కాదు మన సాక్ష్య జీవితం, అది కాదు మన అంతరంగం, అది కాదు మన భాగ్యం, అది కాదు మన ధన్యత. మన ధన్యత, మన భాగ్యం తెలుసా? విస్మయమునందాల. గట్టి కొట్టు చప్పట్లు. విస్మయమునందాల నీ జీవితాన్ని బట్టి, విస్మయమునందాల నీ పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి. కొందరు నేను గమనిస్తూ ఉంటాను, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అరే, ఒకప్పుడు ఏమే కళ్ళు తాగేది, ఒకప్పుడు ఏమే అట్లాంటి పనులు చేసేది, ఒకప్పుడు అనవసరమైన మాట్లాడుకుంటూ కూర్చునేది. అరే, ఎంత మారిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సాధ్యమైంది, ఎట్లా సాధ్యమైంది, ఎవరు చేశారు ఇది, ఎట్లా జరిగింది ఇది అని ఏమైతుంది? విస్మయం, ఆశ్చర్యపోతారు. ఏముందిలే, ఆమె బ్రతకంతే, ఆమె జీతం అంతే, ఆడంతే, ఆమె బ్రతకంతే, అని మారు. ఇదే మన సాక్ష్యం, ఇదా మన జీతం, ఇదా మన బ్రతుకు. సంగమా, గుర్తుపెట్టుకోండి, విస్మయమునందాలా, ఆయనకు మహిమ రావాలా. హల్లెలూయా. సంగమా, ఈరోజు దాన్ని బట్టి విస్మయం ఉంది, ఆ మాట మాట్లాడుతారు. అందుకంటున్నాడు 10వ వచనం చూస్తారు ఒక మాట, అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషుల పట్టే జాలర్లను చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకు, ఇక నుంచి, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చేపలు పట్టినవేమో, రాత్రంతా ప్రయాసపడి చీకట్లో ఆ నోరు, ఆ రాత్రి నీటిలో ప్రయాసపడి చేపలు పట్టినవేమో, నీ చేతిలో పట్టుకునేంత పిడికిలో అమ్మినంత చేపలను పట్టినవేమో. నీవు భయపడకు, ఇప్పటిదాకా చిన్న చిన్న కార్యాలు చేస్తున్నవేమో, ఇప్పటిదాకా చిన్న చిన్న పోరాటాన్ని నీవు ఎదుర్కొన్నావేమో, ఇప్పటిదాకా చిన్న చిన్న విజయాలను సాధించినవేమో, ఇప్పటిదాకా చిన్న చిన్న అద్భుతాలు నీవు చూసినవేమో, ఇక నుంచి పెద్ద అద్భుతాలు నీవు చూడబోతున్నావు. హల్లెలూయా అంటున్నాడు. ఇక నుంచి నువ్వు మనుషులను పడతావు. మనుషులను పడితే ఊరుకుంటారా? ఏమ్మా, మనుషులను వలన పడితే వలలేస్తే ఊరుకుంటారా? దౌడం వేసి ససర కొట్టి వేస్తారా? కదా, మనుషులను పోయి పట్టుకున్నాం అనుకో, వలలేసి తూ కొనేరా అంటావు పైలే. సంగమా, గమనించు దేవుని మాట, దేవుని బిడ్డలారా, ఆలోచించండి దేవుని మాట. ఇక నుంచి నేను మనుషులను పట్టే జాలర్లను చేస్తానంటాడు. నేను ఒక మాట అంటాను, ఒకవేళ సీమోనుకి ఇచ్చిన భాగ్యం నాకు ఇకపోతే మీరు నా మాట వింటారా? నా మాటకు మీరు విలువిస్తుందా? నా మాటకు మీరు లోబడుతున్నారా? లోబడేవారా? ఇప్పుడు నాకంటే బలవంతులు ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, నాకంటే పొడువోళ్ళు ఉన్నారు, నాకంటే పొట్టోళ్ళు ఉన్నారు, నాకంటే ధనవంతులు కూడా ఉన్నారు. మీరు నా మాట వింటారా? నాతో మాట్లాడే మాట తెలుసా? ఆ రోజు వాక్యంలో ఆ రోజు సీమోనుతో మాట్లాడిండు, ఈరోజు నాతో దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిన్ను మనసును పట్టే జాలలుగా చేసినా అని గుర్తు చేస్తూ ఉన్నాడు. మీలో ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లను దేవుడు చేయబోతున్నాడు. సంఘం అంతటిని నీవు నీ ఇంటి కాడబట్టవచ్చు, నీ కలుపు కాడబట్టవచ్చు,
నీ గ్రామంలో పట్టొచ్చు, మరికొందరైతే ప్రత్యేకంగా వల వేసి ప్రయాణం చేయొచ్చు, మరికొందరు అనేక సముద్రాలకు వెళ్ళి పట్టొచ్చు, మరికొందరు పక్కనున్న చిన్న కాలువలను పట్టొచ్చు. ఎవరి సామర్థ్యం కొలది వారిని దేవుడు మనుషులు పట్టే జాలరులుగా వాడుకుని పోతున్న. గట్టి కొట్టు చప్పట్లు. అమ్మా, ఇప్పుడు సూటి ప్రశ్న, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా ఇంతకుముందు ఒకవేళ దేవుడు మాట్లాడితే మీరు ఎంతమందిని పట్టారు? నీకు నీవన్న పట్టుకుంటున్నావు? ఎంతమందిని పట్టారు మీరు? పోనీ మాతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదయ్యా, ఈరోజే మమ్మల్ని మనసులు పట్టే జాలలుగా చేస్తానంటున్నాడు, ఈరోజు మాట్లాడాడయ్యా, మేము ఈ రోజు నుంచి మనసును పడతామని అనుకుంటున్నారా? అనుకుంటే ఎంతమంది అనుకుంటున్నారు? చేయి పైకెత్తండి, చేయి పైకెత్తండి. అంటే నా మాట అర్థం కాలే. మనసులు పట్టే జాలరులంటే ఎంతమందిని దేవుని చెంతకు నడిపిస్తారని అర్థం. హల్లెలూయా. ఎంతమంది దేవునిని చెంతకు నడిపించి దేవుని సొత్తుగా చేస్తారు అని దేవుడు అడుగుతున్న సమయం ఇది. ఎంతమంది చేయగలరు? 1, 2, 3. మీరు చేయరా? మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులు అంటే దేవుని చెంతకు అనేకులను నడిపించి దేవుని సొత్తుగా మార్చడానికి మీకు సత్తా సత్తువ దేవుడు ఇస్తానంటున్నాడు. అది నాకు కావాలి ప్రభు అన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు, ఆశున్న వాళ్ళకే దేవుడు ఇస్తాడు. ఆశ లేని వారికి అడగంత అన్నం కూడా దొరకదు. హల్లెలూయా. ఆశ లేని వానికి అడుగు కొట్టిన మాడుగంత అన్నం కూడా దొరకదు. ఆశ లేకపోతే నీకు అడుగు పట్టిన మాడు దొరకదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. నీకు ఆశనే లేదా? నా జీవితాన్ని బట్టి పక్కళ్ళు విశ్వం ఉందంటే అదేడ సాధ్యం? నా సాక్ష్యమును బట్టి, నా ఆశీర్వాదాన్ని బట్టి అనేకులు ఆశ్చర్యపోవాలని ఆశ నీకుంటే నిన్ను సర్వ సమృద్ధితో నేను నడిపిస్తాను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మళ్ళీ అసలు 11వ వచనానికి వెళ్ళనిస్తలేడు. దాదాపుగా ఇది ఎన్నో వరము? ఈ మాటలు ఇది 3వ వారం. ఇదే సందర్భంలో ఇదే కోణంలో 3 తీర్లుగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది నేను మాట్లాడితే కాదు, నేను మాట్లాడితే కాదు. ఒకప్పుడు నా మాటలకు ఎవడు వెలివిచ్చేవాడు కాదు, నా మాటలు ఎవరు అంగీకరించేవారు కాదు, ఒకప్పుడు నన్ను ఎవరు లెక్క చేసేవారు కాదు, ఒకప్పుడు నేను విలువలేని వాడిని, నా మాట, నా పద్ధతి, నా ప్రవర్తన ఎవరికి నచ్చని వ్యక్తిని నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను. మీ ముందు నిలబడ్డాను. నేను కాదు మాట్లాడేది, నేను కాదు మాట్లాడేది. ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాట గతించదు. కొంచెం బ్రతుకున్న వాళ్ళు చెప్పండి గట్టించదు. ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, ఆయన మాట మాత్రము గతించదు, అయిపోదు. వర్ణించని తరము కాదు, సరిపోదు నీ తరము, సరిపోదు నీ జీవితము, సరిపోదు నీ బ్రతుకు. అందుకే ఉన్న బ్రతుకును ఉన్న పాటుగా, అయ్యా ఉన్న పాటుగా నా జీవితాన్ని బట్టి విస్మయం పొందాలి, నా జీవితాన్ని బట్టి ఆశ్చర్యపోవాలి, నా సాక్ష్యమును బట్టి విస్మయం నొందాలా, నా కుటుంబమును బట్టి, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను, నీవు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత ఎదుగుతావో అన్ని శ్రమలు నీ వెంట ఉంటాయి. నీవు ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే రంగంలోకి ఎంత బలంగా అడుగు పెడతావో అంత బలంగా నీకు శ్రమలు నీ వెంట ఉంటాయి.
ఎంత బలముగా శ్రమలను వెంటాడుతున్నా అంత బలముగా నీ వెంట విజయం కొట్ట గట్టిగా చెప్పట్లు. నిన్న ఊరికే చెప్పట్లే ఈ మాట, ఏదో మీరు వినాలని చెప్పట్లే, ఏదో నా మాట మెచ్చుకోవాలని బాగా చెబుతాను కదా అని నేను చెప్పట్లే, నాకు జ్ఞానం ఎక్కువ ఉందని నేను చెప్పట్లే. ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా చెప్తున్నా, అనుభవించి చెప్తున్నా, అనుభవంతో చెబుతున్నా మీ ముందు. ఎంత గట్టి శ్రమలు నీ మీద పడతాయో, ఎన్ని గట్టి నిందలు నీ మీద పడతాయో, ఎంత గట్టి అవమానం నీకు కలుగుతుందో అంతే గట్టిగా నువ్వు విజయం పొందుకొనబోతున్నావు. గుర్తు, అది గుర్తు. అది ఎంత గట్టి పోరాటము నీ వెనుక ఉందో దాని వెనుక అంతకు గట్టి విజయం కూడా నీ వెనుక ఉందనే విషయం గుర్తుంచుకో. అయ్యో అని ముగిలిపోకు, అయ్యో అని కుమిలిపోకు, అయ్యో అని ఏడమాక. గెత్సెమనే తోటలో, ఏ తోటలో అమ్మ, మీ మామిడి తోటలు కాదమ్మా, అమ్మో మీ సపోటా తోటలు కాదు, మీ జామ తోటలు కాదమ్మా, ఏ తోట? గెత్సెమనే తోటలో ఆయన శ్రమ పడుతుంటే, జరగబోయే దానిని అనుభవిస్తూ ఉంటే ఆత్మ రూపంలో, తాను పడబోయే శ్రమను ముందుగానే చూస్తూ ఉంటే, తాను అనుభవించబోయే ఆ యొక్క భయంకరమైన ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆయన చెమటనంట రక్తం బిందుగా మారిపోయాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెమట రక్తం బిందుగా ఆ రాతి మీద పడిందంట. రక్తము పడినంతగా శ్రమ పడ్డాడంట, రక్తం పడినంతగా వేదన పడ్డాడంట, రక్తం పడినంతగా నలిగిపోయాడు ప్రార్థనలో. ఆయన కంటే నలుగుతున్నావు నువ్వు, ఆయన కంటే శ్రమ పడుతున్నావు నువ్వు, ఆయన కంటే ఎక్కువ కష్టపడుతున్నావు నువ్వు. లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. ఎవరైనా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అమ్మో, అందుకే లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. నువ్వు ఏదేదో నేను ఇంటిని మోస్తున్నా, పంటిని మోస్తున్నా, కష్టాన్ని మోస్తున్నా, భర్తను మోస్తున్నా, భార్యను మోస్తున్నా, పిల్లలు, ఆశ్చర్యపోమాకు నువ్వు, ఓ పెద్దగా ఆలోచించమాకు నువ్వు. ఏది ఆలోచించకుండా, ఏది చింతించకుండా నీ చింత యావత్తు ఆయన మీద వేసి అయ్యా అనుజాలంతే, అయ్యా అనుజాలంతే. నీ కుటుంబ భారమును, లోక పాపను మోసుకుపోయిన వాడు నీ కుటుంబ భారాన్ని మోసుకుపోలేడా? లోకమును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించలేకపోతున్నట్టవా? అసలు ఈరోజు నేను ప్రేమ ఇష్టం గురించి మాట్లాడాలి. ఈరోజు దేని గురించి? ఇష్టం గురించి మాట్లాడాలి. ఇష్టం గురించి మాట్లాడతాడు, విడిపించడం మాట్లాడతాడు. గట్టి కొట్టి చెప్పండి. ఆ 11వ వచనంలో ఒక మాట, నీకు ఇష్టమైతే అంటాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను, అక్కడ చదవండి ఒక మాట, నెక్స్ట్ చూద్దాం. అది ఏమో చూడండి, 46 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు దోణెలను ధరించి 12 ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. గట్టిగా చెప్పండి కొట్టు. ఈ టాపిక్ నేను మాట్లాడాలి.
ఇష్టం గురించి మాట్లాడాలి. నువ్వు నాకు ఇష్టమే, నీవు ఆయనకి ఇష్టమైన దానివే, నువ్వు ఆయనకి ఇష్టమైన దానివే, నువ్వు ఆయనకి ఇష్టమైన వాడివే. కుష్ఠరోగముతో ఉన్న వ్యక్తి విసిగించుకోలేక, అయ్యా ప్లీజ్ అయ్యా, నన్ను ఎవరు ప్రేమించట్లే, నన్ను ఎవరు ఇష్టపడట్లే, నన్ను ఎవరు ముట్టుకోవట్లే, నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లే, నా దరిదాపులో కూడా ఎవరు నిలబడట్లేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయవా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, పడరా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నీ కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. దేవ నిన్నే నీ కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతి యేసయ్యా, కొండ నీవే యేసయ్యా. పడమా, ఓ అండ నీవైతి, కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నీ కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నీ కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.